తెలంగాణలో మరో 3 రోజుల పాటు వర్షాలు కురవనున్నాయి. రాత్రి కూడా హైదరాబాద్లో భారీ వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వర్షాలపై తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. వర్షాలు వాటిని అధిగమించేందుకు అనుసరించాల్సిన విధానాలపై అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి నిన్న అత్యవసర సమావేశం నిర్వహించారు. అన్ని విభాగాల అధికారుల అభిప్రాయాలను తీసుకున్నారు. ఇక హైదరాబాద్ మహానగరంలో భారీ వర్షాలు కురిసినా తట్టుకునేందుకు వీలుగా వ్యవస్థలన్నిటినీ ప్రక్షాళన చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. మూసీ పునరుజ్జీవనమే మనకున్న చక్కటి పరిష్కార మార్గమని చెప్పారు. వరద నీటి ప్రవాహానికి ఉన్న అడ్డంకులన్నీ తొలగించి భవిష్యత్తు తరాలకు ఉపయోగపడేలా అభివృద్ది పనులు చేపట్టాలన్నారు. వర్షాలతో నగరం అతలాకుతలం కాకుండా ఉండేందుకు, జనజీవనం అస్తవ్యస్తం కాకుండా ఉండేందుకు యుద్ధ ప్రాతిపదికన శాశ్వత అభివృద్ది పనులు చేపట్టాల్సిన అవసరముందని చెప్పారు. తాగునీరు, వరద నీరు, డ్రైనేజీలు, ట్రాఫిక్ వ్యవస్థలను మరో 100 ఏళ్లు అవసరాలకు అంచనా వేసుకుని అభివృద్ది చేయడానికి కొత్త ప్రణాళికలను సిద్ధం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఇక దక్షిణ కోస్తా నుంచి ఉత్తర శ్రీలంక వరకు తమిళనాడు తీరం మీదుగా ద్రోణి కొనసాగుతుంది. దీని ప్రభావంతో తెలంగాణతో పాటు ఏపీలో నిన్న కోస్తా, రాయలసీమలో ఎక్కువ చోట్ల వర్షాలు కురిశాయి. 1-2 చోట్ల భారీ వర్షాలు కురిశాయి. కొన్ని చోట్ల ఎండ తీవ్రత కొనసాగింది. రానున్న 24 గంటల్లో దక్షిణ కోస్తా, రాయలసీమల్లో అనేక చోట్ల, ఉత్తర కోస్తాలో పలు చోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఇవాళ ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్ని చోట్ల పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు, మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని విపత్తుల సంస్థ తెలిపింది. రేపు ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాలో కొన్ని చోట్ల భారీ వర్షాలు, మిగతా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని పేర్కొంది. ఇంకా ఈ నెల 13న ఉత్తర కోస్తాకు సమీపంలో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని, దాని ప్రభావంతో 13, 14 తేదీల్లో కోస్తాల్లో వర్షాలు పెరుగుతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.